చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వృద్ధ దంపతుల ఇంట్లోకి దుండగుడు చెరపడి పుస్తల తాడు చెవికమ్మలు లాక్కెళ్లాడు. ఘటన రంగారెడ్డి జిల్లా యాచరం పియర్స్ పరిధిలోని గాండ్లగూడలో ఈ ఘటన జరిగింది. వృద్ధ దంపతులు పోచమ్మ కొండయ్య ఇంట్లోకి దుండగుడు చెరపడ్డాడు. వృద్ధురాలి మెడలోని నగలు లాక్కెళ్లాడు. ఇక చెవి కమ్మలు లాగటంతో పోచమ్మ తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నిందితుడు బైక్ పై పరారయ్యాడు. రైట్ గా వృద్ధ దంపతులు పోచమ్మ కొండయ్యకి సంబంధించి రంగారెడ్డి జిల్లా యాచరం పియర్స్ పరిధిలో దోపిడీ జరిగింది. పుస్తల తాడు చెవికమ్మలు కూడా చోరీ చేస్తాడు దుండగుడు ఇంట్లోకి చొరబడి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి, పుస్తల తాడు చెవికమ్మలు కూడా ఒక ఇంట్లోకి జొరపడి వృద్ధ దంపతులపై దాడి చేసి ఈ విధంగా చోరీ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాండ్లగూడలో ఈ ఘటన జరిగింది. వృద్ధ దంపతులు పోచమ్మ కొండయ్య ఇంట్లోకి చొరబడిన దుండగుడు వృద్ధురాలు పోచమ్మ మెడలోని నగలు లాక్కున్నాడు. ఆ తర్వాత ఆమె చెవికున్నటువంటి కమ్మలను సైతం లాగి చోరీ చేసేటువంటి ప్రయత్నంలో పోచమ్మకు తీవ్ర గాయమైంది. అనంతరం పుస్తల తాడు లాగిన అనంతరం ఒకవైపున చెవికున్నటువంటి ఆ కమ్మలను కూడా లాగి అవి రాకపోవడంతో అక్కడి నుంచి పట్టుకుంటారన్న ఉద్దేశంతో చైన్ స్నాచరు పరారయ్యాడు. ఆ తర్వాత అతను తప్పించుకొని పోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎవరైతే బాధితులు ఉన్నారో పోచమ్మ దంపతులు హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కంప్లైంట్ చేశారు. ఒకవైపున అధికారులు చెబుతూ ఉన్నారు, ప్రస్తుత సమ్మర్ కాలంలో చైన్ స్నాచరు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను వృద్ధులను టార్గెట్ చేసుకుని ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీస్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చైన్ స్నాచర్స్ ఒంటరిగా అంటే పబ్లిక్ రష్ అనేది తక్కువగా ఉన్నటువంటి వీధుల్లో మహిళలు బయట ఉన్న వివిధ పనులు చేసుకున్నటువంటి సందర్భంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసే యొక్క ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటు గాండ్లగూడలో వృద్ధ దంపతులు పోచమ్మ కొండయ్య ఇంట్లోకి అక్కడ వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నారన్న విషయం తెలుసుకొని ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా మెడలో ఉన్నటువంటి నగలు లాక్కోవడం జరిగింది. ఆ కమ్మలు కూడా లాగడంతో ఆమె చెవికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. బ్రాహ్మణి. ఓకే రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. వచ్చింది సార్ బండి ముందరాకి వచ్చింది, వచ్చి పోయింది. ఎవరయ్యా ఇచ్చిపోతావన్నా, ఎవరు లేరు అనుకుంటూ పోయింది. బండి ఆడ పెట్టిండు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి నిలబడ్డా చాలా, ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా అన్న, మరి నల్లగుండాను అన్నాడు. అంటనే ఉండి పట్టుకుని నిలబడమ్మ. ఇంట్లో ఎవరు లేరా? నేను గానే కూర్చున్నా. ఎంత తులాలు ఉంటుంది పుస్తలతాడు? 3 తులాలు, 12 గుండ్లు పోయినాయి, 1.5 గుండ్లు కొన్ని పోయినాయి, కొన్ని పోయినాయి, ఇష్టంలోకి పోయినాయి.